ఈ సంవత్సరం ఆరంభంలో మనం ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో తలంపులు తలంచి ఉంటాం. నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి, నా జీవితంలో ఎక్కడ విఫలం అనేది కనపడకూడదు, సఫలం అనేది నేను చూడాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి తట్టి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి వస్తుంది. అదేంది, యవనస్తులకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆలోచన ఉంటుంది. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలాగైనా ఈ సంవత్సరం 5వ తరగతి నా పక్కవారి కంటే కూడా నేను మంచిగా చదవాలి, 10వ తరగతిలో నేను ఫస్ట్ క్లాసులో అందరికంటే కూడా మంచి మార్కులతో నేను పాస్ అవ్వాలని ఆశపడుతుంటాం. అటు చదువుల విషయంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సంపాదన, జీవనోపాధి, ప్రతి విషయంలో, ప్రతి ఒక్క జీవన మనుగడలో ప్రతి ఒక్కరిలో ఈ ఆశ అయితే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలిసిన సిద్ధాంతం అయితే ఇది. ఏంటో తెలుసా? నాకు తెలిసిన సిద్ధాంతం, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. తల్లు చెప్పండి ఒకసారి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆయన ఏం చేస్తాడు పాపం. కాబట్టి మనకు ఒక ఆశ ఉండాలి. తను చేయునదంతయు సఫలము అవ్వాలి. మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీతో దేవుడు ఒక వాక్యం పంచుకోమని నాకు దేవుడు బయలుపరిచిన విషయం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వ్యక్తిగతంగా ఈరోజు వాక్య అంశం ఏంటంటే జీవిత సఫలత అనండి. నా వెనుక జీవిత మీ ఇంట్లో ఉన్న జీవిత కాదు, నీ మనుగడ అనే జీవిత. ప్రతి వారికి జీవితం ఉందా లేదా? ప్రతి ఒక్కరికి జీవితం ఉంది. జీవిత సఫలత, విఫలత కాదు, సఫలత. లూకాసు సువార్త మనం 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చెప్పండి, అక్కడ ఏం పెట్టాలంటే మనం విఫలత అనండి. సఫలత, విఫలత. నిద్రపోయి చెప్పేవి గబక్కున, నిద్రపో మాకు. చెప్పండి, అక్కడ ఏమీ దొరకలేదన్న కాడ విఫలత. కనుక అతడు ఇదిగో 3 సంవత్సరాల నుంచి నీ యొక్క అంజూరపు పండ్లు వెతక వచ్చి తిని గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలాగ వ్యర్థమైపోవాలి. ద్రాక్ష తోట తోటను కాచుకునే తోట మాలితో చెప్పెను. ఆ 2 వాక్యాలు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలిస్తే సరి, లేని ఎడల అతనితో వేడుకొనెను. నా ప్రియ సహోదరి సహోదరులు వినండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వేశాడు.
ద్రాక్ష తోటలో సామాన్యంగా పెద్ద పెద్ద చెట్లు వేయటానికి ఉండదు. ఎందుకంటే అది తీగలు, మంచి ఫలాలు, చాలా వాల్యుబుల్ అది ద్రాక్ష తోట అంటే. ద్రాక్ష తోటలో పెద్ద పెద్ద మామిడి చెట్లు, యాప చెట్లు పెద్ద పెద్ద ఏమి వేయరు. కానీ ఇక్కడ మనం చూస్తే ఒక పెద్ద ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు వేశాడు. అంజూరపు చెట్టు అంటే ఇంచుమించుగా ఆ చెట్టు వేయబడిన స్థలం అంతా ఇంచుమించుగా ఒక 12 ద్రాక్ష చెట్లు స్థలం అంతా ఆక్రమించుకుంటుంది. అల్లి చెప్పు 10-12 చెట్లు ఆక్రమించుకుంటుంది. అంత ప్లేస్ కావాలి దానికి. ద్రాక్ష తోట ఒక మనుషునికి ఏముంది? ద్రాక్ష తోట ద్రాక్ష తోట ఉంది ఒక మనిషికి. ద్రాక్ష తోటలో మళ్ళా అంజూరపు చెట్టు ఉండవేంది? ద్రాక్ష తోట అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా యందు నిలిచి ఉన్నవారు నిశ్చయముగా ఫలిస్తారు. ఆత్మలో ఫలిస్తారు, విశ్వాసములో ఫలిస్తారు, ఆరోగ్యంగా ఫలిస్తారు, ఆర్థికంగా ఫలిస్తారు. సమస్త విధములైన అన్ని విషయాలలో, అన్ని రంగాలలో మీరు ఫలిస్తారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఎవరన్నది మాట? దారిని పోయే దానయ్య, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య అన్నాడు. మనుష్యుని యొక్క జీవితం, మనుష్యుని యొక్క పరిస్థితి, మనుషుని యొక్క మనుగడ ఎవరిలో ఉండాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడంటే, ఈ మనిషికి, ఈ భూమి మీద ఉన్న మనిషికి విలువనివ్వగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు, ఘనతనివ్వగలిగిన వాడు, ఉన్నతమైన స్థానములో నిలపగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు. హల్లెలూయా చెప్పండి. ఎన్ని చెట్లు? 12, 13 అను 20 అనుకో. పెద్ద పెద్ద కొమ్మలేస్తుంది, మామూలు విషయం అండి. ఎంత ప్లేస్ ఆక్రమించిందో చూడండి. అంత ప్లేసు దీని కొరకు కేటాయిస్తే 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట. ఏంటిది? ఈ అంజూరపు చెట్టుని ప్రతి సంవత్సరం రావటం, చూడటం, మరలా సంవత్సరం అంతములోనికి వచ్చి హల్లెలూయా చెప్పు 2 చేతులు ఎత్తే. సంవత్సరం అంతములోకి వచ్చి చూస్తే పచ్చగానే ఉంది, దిట్టంగానే ఉంది, కదిలేట్లా, వాన కదలట్లా, గాలికి కదలట్లా, దిట్టగానే ఉంది చూస్తానికి. కానీ ఏమి లేవు, ఫలము వెతికి వచ్చును, ఒక్క ఫలమైనను కనిపించలేదు. ఇక్కడ దీన్ని ఏం చేయాలనుకున్నారు తెలుసా? విఫలమైపోయిన ఈ చెట్టు ఇక్కడ ఉండటం వ్యర్థం అనుకున్నాడు. ఆకాశమందున్న తండ్రి అయిన దేవుడు ఈ స్థలంలో ఉండటం వేస్ట్, దీన్ని నరికి బయటపడేస్తే ఆ భూమి ఉన్న నరకవేయబడిన భూమి స్థలంలో మరొక కొన్ని చెట్లు పెడితే బాగుంటుందేమో అని ఆలోచనకు వచ్చేసాడు. ఉగ్రత, అలాగే ఒక తీర్పు వచ్చేసింది. ఏమనుకున్నాడు తెలుసా? నరికి వేయబడాలని. నరికి వేయబడాలి అన్న దగ్గర తీర్పు బయలుదేరింది. హల్లెలూయా చెప్పండి. ఇంక తీర్పు వచ్చేసింది. ఇంకేమైనా సమయం ఉందా? సమయం ఏమనుందా? సమయం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు? అక్క, సిస్టర్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడు? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. పచ్చని ఆకులు ఉన్నాయి కానీ లేదు, ఫలం లేదు. కానీ దేవుడు ఈ చెట్టు వేసిన ఉద్దేశం ఏంది తెలుసా? ఈ చెట్టు అంజూరపు చెట్టు అంటే మనుషులకి మాధుర్యాన్ని ఇవ్వాలని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. చదవవసరం లేదు, చూడవసరం లేదు.
ఒలీవ చెట్టు దగ్గరికి వస్తుంది. ముళ్ళ చెట్లన్నీ వచ్చి ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి, ఒలీవ చెట్ట నీవు మమ్మల్ని ఏలువంటే ఒలీవ చెట్టు ఏమన్నదో తెలుసా? మిమ్మల్ని నేను వేలటానికి నేను రాజులను అభిషేకించే అంతటి స్థితిలో ఉన్న నేను మిమ్మల్ని ఏలటమేంది? లేదు, ఆ పని నాకు దేవుడు అప్పచెప్పలేదు. నేను అనేకులను అభిషేకించాలి, రాజులను అభిషేకించాలి. అలాగే ద్రాక్ష చెట్టు కాడికి వచ్చి, ద్రాక్ష చెట్టు గారండి మమ్మల్ని ఏలుబడి చేయమని ముళ్ళ చెట్ల నుంచి అన్నీ అడుగుతాయంట. నేను అనేకులకు సంతోషాన్ని కలిగిస్తాను కదా. ఆ సంతోషం అనేకులకు కలిగించే సంతోషం లేకుండా నేను మీ మీద అటు ఇటు తిరగటానికి, సైతాన్ని వ్యవహారం చేయటానికి నేనేమన్నా? ఈ పని నేను ఈ డ్యూటీ తీసుకుంటున్నా. నా డ్యూటీ నా దేవుడు నన్ను ఎలా నాటాడు తెలుసా? మనుషులకు సంతోషం కలిగించినట్లుగా. ఒలీవ చెట్టు అంటది, రాజులను అభిషేకించే వ్యక్తిగా నన్ను నా ప్రభువు నాటాడు. చివరికి వచ్చి అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే, అంజూరు చెట్టు దగ్గరికి వచ్చి, ఇదిగో అంజూరపు చెట్టు నిన్నే మమ్మల్ని అందరినీ రాజుగా ఏలుబడి చేయి అని అంటే, ఈ అంజూరపు చెట్టు అంటది, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలములను ఇవ్వకుండా మీ మీద అటు ఇటు తిరుగుటకు నాకేమన్నా పని? నేను అటువంటి పని చేయను. నా మాధుర్యం, చెప్పండి, నా మాధుర్యం, నా మంచి ఫలము అంటే అంజూరపు చెట్లు ఏముంది? మాధుర్యము, మంచితనం. ఇలాగ సంకల్పించాడు దేవుడు. ఈయన జాగ్రత్తగా, మాధుర్యం అంటే తీపిదనం, అనేకులకు తీపినివ్వటట్లుగా, అనేకులకి మంచి ఫలము లాగా మనం కనపడాలని దేవుడి సంకల్పం. మరి ఈ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు మాధుర్యము కనపడలేదు, మంచి ఫలము పడలేదు. అంజూరపు చెట్టు అంటే ఈ అవ్వ ఆదాముల యొక్క దిశములను, అంటే దిగంబరాన్ని, సాతానుగాడు వచ్చి మోసపుచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయిన వెంటనే దేవుడు వెంటనే ఆ అంజూరపు చెట్టు ఆకులు అల్లి, వారు అంజూరపు చెట్టుల్ని అలా చాటు చేసుకొని ప్రభు స్వరం వినపడుతున్నప్పుడు వెంటనే ఆదామాను పిలిచినప్పుడు, నేను రాను, భయపడుతున్నాను అన్నాడు. ఎక్కడ దానుకున్నాడు? ఇంతటి ఉపయోగపడేది అంజూరపు చెట్టు. బైబిల్లో హిజ్కియా స్వస్థత పొందినట్లుగా అంజూరపు పండ్లలో స్వస్థత కలిగించే, ఆరోగ్యాన్ని కలిగించే ఔషధము లాంటిది అంజూరపు పండు. బ్రదర్, అర్థమవుతుందా? అల్లు చెప్పండి. మన దేశంలో తక్కువ, ఆ దేశాల్లో కొంచెం అటు వాతావరణం వేరు, మన వాతావరణం వేరు. అటు ఎక్కువ పండుతాయి. వచ్చినప్పుడు ఆ అంజూరు పండు తినాలని చాలా ఆశ ఉంటుంది. రక్తాన్ని ఏం చేస్తుంది? ఫిల్టరు చేస్తుంది. అంతటి ఉపయోగపడేది. కానీ ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుల, ద్రాక్ష తోట అంటే యేసయ్య. దేవుడు ఆయనలో మనకు స్థానం ఇచ్చినప్పుడు ఆయన సంకల్పం మనలో నెరవేరబడపోవటం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని సంకల్పం ఏంటంటే, మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్న తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. మీరు బహుగా ఫలించున్నట్లుగా, మీరు బహుగా ఫలించండి, నాకు మీరు శిష్యులైపోతారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, చెప్పాలి, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఎన్ని ఫలాలు? హలో సిస్టర్, చెప్పాలి, ఎన్ని ఫలాలు?
9 ఫలాలు. ఈ ఫలాలంటే ఏం తెలియదు. ఫలాలు కావు, గుణాలు అని చెప్పండి. ఏ గుణం? ప్రభువైన యేసుక్రీస్తు గుణం. ఈ గుణాలు మన జీవితంలో ఫలించాలని దేవుడు అనాది సంకల్పాన్ని బట్టి మనలో సంకల్పించాడు. హల్లెలూయా చెప్పండి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంకల్పం నీ పట్ల నా పట్ల ఈ స్థానం దేవుడు తీసుకొచ్చి పెడితే దేవుని ఉద్దేశం ఏంటంటే మన పట్ల దేవుని సంకల్పం నెరవేరాలి. ఏందైన సంకల్పం అంటే నువ్వు ఫలించాలి. ప్రేమలో, సాత్వికములో, మంచితనములో, ఆశ్చర్యం క్రీస్తు వలె నువ్వు ఫలించాలి. నువ్వు బహుగా ఫలించాలి. ఆయనకి శిష్యుడయ్యేంత వరకు ఫలించాలి. దేవుని సంకల్పం. దీంట్లో ఏం కనపట్ల? ఈ అంజూరపు చెట్టులో ఇటువంటి ఫలింపు ఏమీ కనపట్ల. అర్థమవుతుందా బ్రదర్, సిస్టర్? అర్థమవుతుందా? దేవుడు మన పట్ల అద్భుతంగా ఫలించాలని, మన ఫలము విఫలం కాకుండా సఫలం అవ్వాలి దేవుడి సంకల్పం. దేవుని సంకల్పం ఏమిటంటే మనం ఫలించాలి. మనల్ని నాటిన యజమానుడికి మనం ఫలం ఇవ్వాలి, ఫలభరితంగా మనం ఉండాలి. అది ఆయన సంకల్పం. ఆ సంకల్పం ఏమీ కనపట్టలేదు. ఏ చెట్లో? అంజూరపు చెట్లు ఏం కనపట్టలేదు. రెండోదిగా పచ్చగా ఉంది. ఎలా ఉందండి? పచ్చగా ఉంది, కానీ దానికి ఫలమేమీ లేదు. చూస్తానికే దాని మటుకు దానికి పచ్చగానే కనపడుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, రెండోదిగా తమ మటుకు తమే బ్రతుకుతున్నట్టు కనపడుతుంది, కానీ ఇతరులకి ఏం ఉపయోగపడినట్లుగా కనపట్ల. చూస్తానికి తమకు అబ్బా సూపర్ నేచురల్, సూపర్ బాగుంది. ఎట్లా ఉందంటండి? పచ్చగా ఉంది. అల్లు చెప్పండి. దానికి ఫలాలు మాత్రము లేవు. చాలామంది తమ కొరకు తము ఏదో జీవన సంబంధమైనటువంటి భౌతికంగా బ్రతుకుతున్నారు. నిన్ను నన్ను దేవుడు అద్భుతంగా మనల్ని ఆయన ఉన్నతమైన స్థానంలో ఎందుకు ఉంచాడు తెలుసా? నువ్వు పచ్చగా ఉన్నట్లే, నువ్వు బ్రతికినట్లే ఇతరులను నువ్వు బ్రతికించాలి. హల్లెలూయా చెప్పండి. తమ కొరకే తాము బ్రతకటం కాదు, ఇతరుల కొరకు మనం బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ సుగుణాలు చూపించాడు. దేవుని చిత్తము చేయటానికి, తండ్రి చిత్తము చేయటానికే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశం నెరవేర్చడానికి అమ్మ నాన్నతో కూడా ఏం చెప్తాడు యేసు ప్రభు? డాడీ, మమ్మీ, నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? నా తండ్రి సంకల్పం నాలో నెరవేరాలి. ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న సౌందర్యము సంఘానికి రావాలి. సంఘము, లోకములో ఉన్న ప్రజలు, లోకములో మనుషుల్లో ఉన్న జన్మత కర్మత పాపము అతని యొక్క సొగస్సుని దున్ని గాయపరిచి ఆయన విలువైనటువంటి సౌందర్యాన్ని ప్రతి మనిషికి ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఒక ఫలములాగా వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. అది దేవుని సంకల్పం, తండ్రి సంకల్పం. బైబిల్లో రాయబడింది, కుమారుణ్ణి గద్దించుట, కుమారుని శిక్షించుట తండ్రికి ఇష్టమై ఉందంట. హల్లెలూయా చెప్పండి. ఏ తండ్రి? పరలోకమందున్న తండ్రి. ఆయనకి ఇష్టమైంది. అందుకే ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఒక ఫలముగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఫలంగా రాకపోతే మనకి ఈ రోజున రక్షణ లేదు. మనం కూడా ఒక ఫలంగా ఉండాలి, ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్న తండ్రికి సంతోషము, మహిమ కలుగుతుంది. రెండోదిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తన కొరకు, తను ఏదో బ్రతుకుతానికి రాలేదు. ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు తను పరిశుద్ధంగా, యథార్థంగా, కృపగలిగిన దేవుడిగా ఉండి అనేకులు బ్రతికించటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పు ఒకసారి. ఇది కూడా కనపట్ల. ఏంటిది? పచ్చగా అయితే ఉంది, తన బ్రతికైతే బ్రతుకుతుంది, కానీ
తన కొరకు తను బ్రతికినట్టు కనపడుతుంది, కానీ ఇతరులకు బ్రతుకునిచ్చేటట్లుగా, ఇతరులకు ఉపయోగపడేటట్లుగా ఒక దైవికమైనటువంటి పరిస్థితి ఏం కనిపించట్లా. అర్థమైంది మీకు? అల్లి చెప్పండి. దేవుని సంకల్పం లేదు. దేవుడి సంకల్పం అంటే ఏంటి? దేవుని ఫలము, దేవుని సంతోషపెట్టే ఫలము లేదు. ఇంకొకటి, తనకు ఉపయోగకరం ఉంది కానీ ఇతరులకి ఉపయోగకరంగా లేదు. మూడోది, నేను ఏం రాసుకున్నానంటే, మూడోది దేవునికి కలవరం. ఎవరికి? దేవునికి కలవరం ఏంటంటే ఇది నష్టం కలిగించింది. ఎవరికి? దేవుని హృదయానికి. హృదయములు అనుకుని, అబ్బా ఇక్కడ ఎందుకు వేసాయి చెట్టు, ఇదే చెట్టు స్థలములో ఇంకోటి వేసి ఉంటే చెప్పు, అల్లు చెప్పు, ఇంకోటి వేసి ఉంటే బాగుండు కదా. లేదా 10-20 చెట్లు, ద్రాక్ష చెట్లు ఉన్నా కానీ గుత్తులు మంచిగా ద్రాక్షాలన్నా కాసేయి, 10 మందికి సంతోషం అన్నది కలిగేది. అనవసరంగా వేసాను కదా అని హృదయంలో ఏమనుకున్నాడు? నొచ్చుకున్నాడంట. అంటే నష్టాన్ని కలిగించింది. ఏం కలిగించింది? యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి నష్టమా లాభమా చెప్పండి? నష్టపోయింది కూడా లాభకరంగా మార్చడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. నష్టపోయిన దాన్ని మరలా తిరిగి ప్రయోజనకరంగా మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనం ఉన్న స్థానంలో నష్టాన్ని తెచ్చించేటట్టు ఉండకూడదు. నష్టం వచ్చిందంటే ఆయన హృదయములో కలవరము, భయం ఏర్పడుతుంది. దేవునికి ప్రీతి చెందుతాడు దేవుడు. అంతేకాదు, ఈ చెట్టు మూడోదిగా నష్టాన్ని తెచ్చింది. సంపదగా ఉండాల్సింది సమస్యగా మారిందంట. నాలుగోదిగా విఫలం అయిపోయిన జీవితం గురించి మాట్లాడుతున్న అల్లు చెప్పండి. ఈ సఫలం అయిపోయిన జీవితం కాదు, ఇది విఫలం అయిపోయిన జీవితం గురించి మాట్లాడుతుంది. నాలుగోదిగా సంపదగా ఉండాల్సింది సమస్యగా తెచ్చిపెట్టింది. అరే పెద్ద సమస్య అయిపోయింది, దారిని పోయి కంపను తీసుకొచ్చి, లోకంలో అంటారు కదా, దారిని పోయి కంపను తీసుకొచ్చి అనవసరంగా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, భలే పని అయిందే అని సంపదగా ఉండవలసిన జీవితము కాస్త ఏమైంది? సమస్యగా తెచ్చిపెట్టింది. ప్రభువైన యేసుక్రీస్తు సంపదల గన్యా కాదా? సంపదల గన్యా కాదా? ఆయన సంపద ఎంతటి, ఆయన సంపదను గని సంపదనిచ్చేటట్లుగా మనం ఉండాలి. నా దగ్గరే సమాధానం, నీకేమిస్తానక్క, నా దగ్గరే నవ్వు లేదు, ఉదయం అంతా గుండె గారిపోతుందమ్మ, నేనేమిస్తాను, ఎట్లా అనకూడదు. ఆయన అంటాడు, నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా నీవేనయ్యా. ఎవరికి ఏది కావాలో సంపదల గని కలిగిన దేవుడు వాళ్ళకి అది ఇచ్చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఇది సంపదగా ఉండాల్సిన అంజూరపు చెట్టు సమస్యని తెచ్చిపెట్టింది. అందుకే దీన్ని ఏం చేయాలి? గొడ్డలు తీసుకోవాలి. హల్లెలూయా చెప్పు హల్లెలూయా. యజమానుడు గొడ్డలు తీసుకొని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఫలము లేదు, పచ్చదనం ఉంది, తన కొరకు తను బ్రతుకుతుంది, అలాగే నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒక సంపదగా ఉండవలసింది సమస్యగా మారింది. ఆలస్యము చేయకూడదు. ఏం చేయాలి? 2024 సంవత్సరం చూడక ముందే ఈ చెట్టుని వేసేసి అగ్నికి ఆహుతి చేయాలి అని యజమానుడు తలంచాడు. అంటే విఫలమైపోయింది. చింతకాయ పచ్చడి పెట్టినాం అక్క, ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకున్నాం? 2 సంవత్సరాలు ఉండాలనుకున్నాం. 6 నెలలకే బూజు పట్టిందనుకో, ఏం చేస్తావు? ఈశ్వరి బయట కొట్టి, మాకు ఇక్కడ కాలం ఉంది కాబట్టి ఏ దేశం కొట్టుకొని బాద్ది, మీ కాలం లేదు కాబట్టి ఫిజిలీ కొట్టగానే చెత్తబండోడు వస్తాడు, వేసి పంపిస్తా. విఫలమైందని ఏం చేయాలి? అమ్మాయి నిద్రవా, మాకు పడేస్తాం. అలాగే దేవుడు కూడా, ఆకాశం ముందున్న దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడికి అలాగే చేసాడు. కొట్టేసేయాలి, నరికేసేయాలని చెప్పేసి
ఈలోగా సర్వశక్తి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు తోటమాలి అడ్డుపడ్డాడు. ఇంకొక్క సంవత్సరము గడువు ఇవ్వు, నేను ప్రయాసపడతాను. తప్పుకో, గొడ్డల ఏటు నీకు పడిద్ది, జాగ్రత్త. తప్పుకో, నాకు పడినా పర్లేదు, నేను ప్రయాసపడతాను, త్రవ్వుతాను, ఎరువేస్తాను. ఇదిగో మరొక్క సంవత్సరము ఇది ఫలించినట్లుగా, ఇది విస్తరించినట్లుగా, ఇది అనేకులకు ఉపయోగపడేటట్లుగా, ఈ యొక్క అంజూరపు చెట్టుకి సౌందర్యము వచ్చినట్లుగా, గుణగుణాలు ఏర్పడినట్లుగా, అత్యున్నతమైన స్థితిలో ఉన్నట్లుగా నేను ప్రయాసపడతాను, ప్రార్థిస్తాను, కన్నీరు విడుస్తాను. ఇదిగో పడతాను. విపులమైన ఈ జీవితాన్ని అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో, ఉన్నతమైన రీతిలో విఫలమైపోయిన జీవితం సఫలతను కలిగించుటకు నేను గొడ్డల దెబ్బలైన తింటాను. హల్లెలూయా చెప్పు. కళ్ళమ్మ నీళ్ళు రావట్లేదు కదా, ఎందుకు వస్తాయి? తలిగేది ఆయనకి కదా, నీకు కాదుగా. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా మారవు. తలిగితే తలగని. ఎవరికి దెబ్బలు తలిగేది? చెట్టు నరకటానికి కత్తి ఉపయోగిస్తారా, గొడ్డలో ఉపయోగిస్తారా? అయ్యా గొడ్డలే. నరిగితే ఎముకలు కూడా పళ్ళు నిరిగిపోవాలి. హల్లెలూయా చెప్పండి. ఎందుకు తెలుసా? నువ్వు తవ్వబడాలని, ఎరువు వేయబడాలని, ఇంకా బహుగా ఫలించుటకు ప్రయాసిస్తున్నాడు. అతగాడు బహుమానం కొరకు పరిగెత్తుతున్నాడు. రాజుగారు ఒక ప్రకటన చేశాడు. బిలామో, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజల్ని శపించు అన్నాడు. అంతే. ఏమన్నాడు? శపించు అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఆడికి పోయిన తర్వాత నీ మాట, నీ తీరు అంతా మారిపోద్ది. ఒకవేళ వాళ్ళని శపించడానికి పోయినా కానీ అది ఆశీర్వాదకరమైన వచనంగా నేను మారుస్తాను. నా స్వరత్వం నుంచి కొన్న ఆ యొక్క ప్రజలు బయలుదేరాడు. బిలాం బయలుదేరినప్పుడు తన ఇంటి ఎల్లప్పుడూ ఉండే గాడిదను కట్టుకొని బయలుదేరాడంట. అల్లు చెప్పండి గాడిదనండి. కట్టుకుని వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ గాడిద ముందుకి కదులుతుందా, ఆగిందా కదిలిందక్క? ఆగిపోయింది. ఎందుకు తెలుసా? దోషణ కత్తి చేత పట్టుకొని సైన్యముల అధిపతికి యెహోవా నిలిచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? గాడిద లేకపోతే నిమిషములు ముక్కలుగా నిన్ను నరికి కత్తికి ఒక కండగా నిన్ను పడేసేవాడిని. గాడిద. అల్లి చెప్పండి. అప్పుడు కదలకపోతే ఏం చేస్తుండ అయ్యగారు? గాడిదని ఏం చేస్తుండ అయ్యగారు? కదులుతువా లేదా పొడి చెప్పంలోనే ఉన్నాడు. అల్లు చెప్పు. డొక్కలో పొడుస్తుడు, మూతి మీద పొడుస్తుడు, ముందొచ్చి పొడుస్తుడు, వెనకొచ్చి పొడుస్తాడు. ఆ గాడిద అంటది, అయ్యా నేను నీ దగ్గర ఉన్న నువ్వే నా యజమానుడివి, నేను నీకు దాసుని. ఇంకొకరి దగ్గర నేను చేయి చాపలేదు కదా, నువ్వు పెడితే తింటా, లేకపోతే ఫస్ట్ కొనుక్కుంటా. హల్లెలూయా చెప్పండి. ఈ తోటమాలి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. రెండోదిగా ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని ఖడ్గము లాంటి, గొడ్డల్లాంటి శ్రమలు వచ్చినాయి కానీ సంఘము కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్న ప్రతిష్టత కలిగిన సేవకుడు. సప్పిడి దెబ్బలు కొట్టారు. వెరీ గుడ్. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఎన్ని దెబ్బలు జరిగినా మీరు చల్లగా, హ్యాపీగా,
సంతోషంగా ఉందురుగాక. తలగని మాకే తలుగుతాయి దెబ్బలు, కలిగే మాకే కదా. మీరు నిలబడాలి, మాకు దెబ్బలు తలగాలి. ఆమె చెప్పు హల్లెలూయా. ఈ గాడిద ఎట్లా పొడుస్తున్నాడంటే, ఏయ్ జరగవేంది ముందుకే, పావేంది ముందుకే అని ముందుకు నడుతున్నా కానీ ముందు కదలక, కత్తి ఎదురు చూస్తున్నా, తునకలుగా నరికి వేయబడుతున్న పరిస్థితి వచ్చిన ఈ బిలాముని గాడిద మోస్తా ఉంది. బిలాము ప్రాణాన్ని కాపాడుతుంది గాడిద. ఆమె చెప్పు, మీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? పాస్టర్ గారు మా వల్ల బతుకుతున్నారు అన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెప్పండి. నిజంగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. గాడిద స్వభావం తెలుసా మీకు? మీరు తప్పులేదు అన్నారు, తప్పులేదు, ఉన్నారు. కొన్ని గాడిదలు ముందుకు పోతే కొరుకుతాయి, వెనకపోతే తంతాయి. కొన్ని గాడిదలు ఉన్నాయి, వాస్తవమే. అయితే ఇది ముందుకు పోతే కత్తి ఉందని, వెనకపోతే యజమానుడు తంతడని, ముందుకు పోతే కత్తి ఉందని దీనికి తెలుసు. ఈ గాడిద ఏ గాడిద తెలుసా? జీవం కలిగిన యేసుక్రీస్తుకు అంకితం చేసుకున్న గాడిద. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొన్ని గాడిదలు ఉన్నాయి నిజంగా. ఆ గాడిద స్వభావం ఏంటంటే, ముందుకు పోతే ఏంది, పిల్ల పెళ్లి చేసుకుంటే కానుక ఇవ్వా అడిగే గాడిద కూడా ఉంది. చచ్చేవాడు చచ్చిండు, పోతే పోయిందిలే, నాకు పెట్టే కానుక నువ్వు పెట్టు, బైబిల్లో పెట్టు, చేతిలో పెట్టావు లేదా గాడిద? సంఘాన్ని వదిలిపెట్టి ఊరు వాడంతా తిరిగి వచ్చే గాడిదలు లేవు. హల్లెలూయా చెప్పు. టీ కొట్ల కాడ కనపడే గాడిదలు లేవు. ఆ గాడిద గురించి చెప్తున్నా. హల్లెలూయా. కొన్ని గాడిదలు కత్తికి నిలబడ్డాయి, ఎదురుగా నిలబడ్డాయి. కొన్ని ప్రియ నా సహోదరి సహోదరులారా, బిలాము మోసే గాడిదే నిజమైన గాడిదని గుర్తుపెట్టుకో. బిలాము ప్రాణాన్ని కాపాడింది గాడిద. మీ ప్రాణాలు, మీ యొక్క ఆత్మల రక్షణార్థంగా కాపాడబడి క్షేమంగా ఉండి సురక్షితంగా దేవుని రాకడకు ఎత్తబడాలన్న ప్రయాస పడుతున్న సేవకుడే నిజమైన సేవకుడని గుర్తుపెట్టుకోండి. మీరు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు, ముందు దెబ్బ వేస్తుంటారు, వెనక కూడా ముందు వచ్చి ఇట్లా చేసి ఇదంతగా అని ముందు వచ్చి వేస్తారు. ముందు వేసేవాళ్ళు ఉన్నారు, వెనక కూడా. ముందు అంటే ఏదన్నా ఫాస్టర్ గారు ఫీల్ అయిపోతారని ఆయన బాని తర్వాత వెనక సంగతి తెలుసులో పలానా ఆయన గురించి బాగా చెప్పాడు, నాకు బాగా తెలుసు, ఆయన మాటలు ఈయన మాటలు నువ్వు నష్టపోతావు, నేనేం నష్టపోను. నాకు వెనక తలిగినా ముందు తలిగితే యేసయ్య ముందు నిలబడ్డాడు, వెనక తలిగితే వెనక యేసయ్య నిలబడ్డాడు. హల్లెలూయా. తలిగేది ఎవరికి తలుగుతుంది? యేసయ్యకి తలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. మనం ఏ ఫికర్ చేయొద్దు, బాధపడవసరం లేదు. నన్ను ముందు అంటున్నారన్నయ్య, వెనక అంటున్నారని, అట్లా నువ్వు సాటం తిడుతున్నారన్నయ్య అని బాధపడ. మాకు ముందు తిట్టినా యేసయ్యకి తలిగిద్ది, వెనక తిట్టినా యేసయ్య తలిగిద్ది. తిట్టులన్నీ కూడా యేసయ్య ఆశీర్వాదకరంగా మారుస్తారు. సపోర్ట్లు గట్టిగాను హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. వెనక తలిగిన దెబ్బ నీకు 100, ముందు తలిగిన నింద నీకు 100. దేవుడు మారుస్తాడు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ప్రియ నా సహోదరి సహోదరులారా, ఈ రోజున దైవ సేవకులకి మాకు ఎన్నైనా దెబ్బలు తగినాయి. నా గురించి చెప్తున్నా, నేను ఏం బాధపడను. దేవుని కృపలో ముందుకు సాగిపోతా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు సేవకుని బట్టి సంఘం బాగుపడుతుంది, సంఘం బ్రతుకుతుంది. హల్లెలూయా చెప్పండి. సంఘాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి సేవకుడు బతుకుతున్నారా? సేవకుడు లేకపోతే సంఘం, చెప్పండి, సేవకుడు లేకపోతే సంఘం లేదు. సేవకుని బట్టి మీరు బతుకుతున్నారు, మిమ్మల్ని బట్టి సేవకుడు బతకట్లేదు.
ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని ఇది నిజమైన సేవ, ఇది నిజమైన సంఘం, ఇది నిజమైన పరిచర్య. హల్లెలూయా చెప్పండి. గాడిదని బట్టి బిలాం బతికాడా లేదా? బతికా. కత్తి అడ్డపడ్డా, గొడ్డలు అడ్డం వచ్చిన తన ఆలోచన ఏంటంటే, ఒక్క సంవత్సరం చూస్తానయ్యా మారతాడేమో. ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు ప్రయాసపడుతున్నాడు. ఒక్క సంవత్సరము గడివిస్తే నేను ఈ యొక్క చెట్టు కొరకు చెప్పండి ప్రయాస పడతాను. దీని మీదకి వచ్చినటువంటి తీర్పు మరలిస్తాను. దీని మీదకి వచ్చిన శాపం కొట్టివేస్తాను. ఫలించేటట్లు నేను ప్రయాసపడతాను. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ఏమని? యేసయ్యా, ఇంకొక సంవత్సరం నాకు ఇవ్వబోతున్నావు. నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు. ఆ ప్రయాస ఏదో నాకు తెలిస్తే నేను నీ కొరకు ఫలిస్తానయ్యా. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసను గుర్తించాలి. ఎప్పుడు ప్రయాసపడాలని మన కొరకు యేసయ్యా, లేకపోతే ఈ ఒక్క సంవత్సరం సార్లే, ఇంకా తర్వాత నేను దేవుని కొరకు ఫలిస్తానంటారా? అట్టన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిది. మిగతా వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎప్పుడు నా కొరకు యేసయ్య ప్రయాసపడాలి, ఎప్పుడు గొడ్డల దెబ్బలు తలుగుతూనే ఉండాలి యేసయ్యకి. నేను ఎట్టనే ఉంటా, 10 చెట్లు ఆక్రమించుకొని ఇలాగే ఉంటా. ఎప్పుడు యేసయ్యకి దెబ్బలు తలగాలి, ఎప్పుడు సంవత్సరం ఆయన నన్ను కాపాడుతూనే ఉండాలి. ఎప్పుడు ఇలాగే తడవకి ఆయనకి దెబ్బలు తలుగుతూనే ఉండాలి. ఇలాంటి సంవత్సరాలు ఎన్నెన్నో దొల్లుకొని పోవాలనుకున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక్క సంవత్సరం గడివే చెప్పండి. 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నా 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నీకు ఒక్క సంవత్సరమే గడువు ఇచ్చాడు. సరి చేయబడ్డావా? సరే, లేకపోతే తీర్పు నీ మీద మల్లుతూ ఉంది. తీర్పు నీ మీదకి రాబోతుంది. ఒక్క సంవత్సరం గడువు ఇచ్చాడు. నీ బూతులు మాను. యేసయ్య ఒక్క సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. నీ ప్రవర్తన మార్చుకో. యేసయ్య పరలోకమందున్న తండ్రి దగ్గర ఒక్క సంవత్సరం గడువు ఇచ్చాడు. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడక, నీ పడక, నీ వ్యవస్థ, నీ మనుగడ సమస్తము రూపాంతరము చెందాలని ఒక్క సంవత్సరము గడువిచ్చి ప్రయాసపడుతున్నాడు. ఏంటో ప్రయాస అంటే, మొట్టమొదటిగా ఆయన త్రవ్వుతూ ఉన్నాడు, పాదిని తవ్వుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పు ఒకసారి. ఫస్ట్ మాట, తవ్వుతూ ఉన్నాడు. గొడ్డల దెబ్బలు, కత్తి దెబ్బలు వస్తున్నాయి కానీ తవ్వటం ప్రారంభించాడు. ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాస ఏందో నువ్వు గుర్తించాలి. త్రవ్వటం అంటే చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వాక్యం. ఇల్లు కట్టాలంటే ఏం చేయాలయ్యా? పునాది త్రవ్వాలి, లోతుగా తవ్వాలి. చెప్పండి, త్రవ్వాలి. ఆ 8వ వాక్యంలో ఏముంది? తెలుసా? ఆయనంట, అయ్యా యజమానుడా, తోటమాలి, త్రవ్వుతా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? త్రవ్వటం అనగా త్రవ్విన తర్వాత, అక్కడ కొంచెం తవ్విన తర్వాత ఏం కనపడుతుంది? బండ కనపడుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. త్రవ్విన తర్వాత బండ కనపడుతుంది. బండ మీద కట్టబడిన ఇల్లు వరద వచ్చినను, వాన వచ్చినను, తుఫాను వచ్చినను అది ఎప్పటికెన్నటికీ కూలదు. బండ ఎవరు? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం.
చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద కట్టిన వాని పని నిలిచిన ఎడల వాడు నిశ్చయముగా వాని జీవితము సఫలమగును. ఈ పునాది క్రీస్తే. క్రీస్తు మీద ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఇసుక మీద కట్టిన ఇల్లు, ఒకటి బండ మీద కట్టిన ఇల్లు. ఒకటేమో లోతుగా తీయబడ్డది. అర్థమవుతుంది మీకు? ఒకటి లోతుగా తీయబడ్డది, ఒకటి లోతుగా తీయకుండా ఫైనే. ఎవడు లోతు తీయాలంటే ఎంత లోతు తీయాలో పైనే కడతాం. కట్టిన తర్వాత ఏమైందో తెలుసా? ఇట్లా వాన వచ్చింది, ఇట్లా గాలి వచ్చింది. ఈలోగా ఎట్టుండాల్సిన ఇల్లు హల్లెలూయా పడిపోయిందా? పడిపోకేముంది? ఒకప్పుడు నిలబడ్డదిగా డబ్బుతో. అబ్బో, ఒకప్పుడు ఉద్యోగంతో ఇట్లా నిలబడ్డదిగా. ఇప్పుడేమైంది? పడిపోయింది. కట్టబడింది ఏడా? ఇసుక మీద. లోతుగా తీయబడిన ఇల్లు ఎన్నన్న రాని, సుడిగాలు రాని, జడివానలు రాని ఆరిపోదు. ఎందుకంటే పునాది ఉంది, లోతుగా తీయబడింది. అంటే లోతు అనగా హృదయ అంతరంగ లోతుల్ని చూడగలిగిన వాడు యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎవడలేడు. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, కానీ యేసయ్య హృదయంత లోతుల్ని ఎందుకు చూస్తున్నావు యేసయ్యను? యేసయ్య హృదయంత లోతులు ఎందుకు చూస్తున్నావను నా వెనక అనండి. యేసయ్యా, యేసయ్యా, నా హృదయంత లోతుల్లో ఎందుకు చూస్తున్నావు? నా హృదయ లోతులను ఎందుకు చూస్తున్నావు? ఓడ చూడరు కాబట్టి. నీ హృదయ అంతరోగంలో, నీ హృదయంలో భయంకరమైన వేదన, దుఃఖం నిండి ఉంది కాబట్టి నేను చూస్తున్నా. డాక్టర్ ఎవరు చూడరు, మనుషులు ఎవరు చూడరు, నేను చూస్తాను. ఎందుకు చూస్తున్నావు యేసయ్యను? యేసయ్యా ఎందుకు చూస్తున్నావును అంటే ఆయన అంటాడు, నీ హృదయ అంతరం లోతుల్లో నేను ఉండటానికి చూస్తున్నా. కొట్టో చప్పట్లో. అందుకు యేసుక్రీస్తు ఈ యొక్క అంజూరపు చెట్టు పాది తవ్వుతున్నాడు. తవ్విన ఆ స్థలంలోనికి జీవము కలిగిన జీవాధిపతి అయిన యేసు ఆయన సంచరించి ఆ స్థలంలోకి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించినట్లు నేను ద్రాక్షవల్లిని. యోహాను పత్రికలో 15వ అధ్యాయం 5వ వాక్యములో మీరు నా యందు నిలిచి ఉండుట వలన మీరు బహుగా ఫలిస్తారు. హృదయంతరంగములో యేసయ్యకి స్థానమి. యేసుక్రీస్తు ఏందయ్యా నువ్వు ఎందుకు ప్రయాసపడుతున్నావయ్యా? 1 సంవత్సరం గడువిచ్చి నాతో అనండి, యేసయ్యా నా కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకో తెలుసా? నీ హృదయ అంతరంగ లోతుల్లో యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వాలని. అప్పుడు నువ్వు ఆ స్థానాన్ని ఇస్తే రాగల సంవత్సరంలో నువ్వు ఫలిస్తావు. ఫలభరితంగా నీ జీవితం ఉంటుంది. ఇస్తావా యేసయ్యకి? నీ హృదయ అంతరంగములో లోతులలో యేసయ్యకి స్థానం ఇస్తే నువ్వు ఫలించబోతున్నావు. అందుకే ఈయన ప్రయాసపడుతున్నాడు, అడ్డుపడుతున్నాడు కత్తి దెబ్బలు. ఇప్పుడు మేము ఇంత ప్రయాసపడుతుంది, ఇన్ని దెబ్బలు తిన్నా, ఇన్ని అవమానాలు పడ్డా, సేవకులు ఇన్ని నిందలు అనుభవిస్తున్నా, ఎందుకో తెలుసా? మీ హృదయ అంత లోతుల్లో యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వాలని. ఎట్టి చెప్పలేదే? అమ్మో, ఒక అమ్మ చూడు, పండగ పగలేమో ఒక చీర, పండగ రాత్రికేమో ఒక చీర, ఫస్ట్ తారీఖేమో ఒక చీర. అదేమన్నా 500, 5,000 దేనికి చూపించుకుంటానికి వస్తుందో నాకు అర్థం కాదు. దేనికి మనం స్థానం ఇవ్వాలి? మన హృదయ అంతరంగంలో వస్త్రానికి, తిండికి, ఐకికమైన ఈ లోక సంబంధమైన వాటికి మనం చోటు ఇవ్వకుండా మన హృదయ అంతరంగ లోతుల్లో యేసయ్యకి స్థానం ఇస్తే మనం ఫలించబోతున్నాం. ఆయన ప్రయాస ఇదే. రెండోదిగా ఏందో తెలుసా? ఎరువు వేయబోతున్నాడు. ఎరువు అనగా దేవుని వాక్యం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం పాస్టుగా. సమస్త దూషణ మాటలు మాని
పశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యముతో పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఎదుగు నిమిత్తం. అక్క నేను ముగిచ్చేస్తాను, చెప్పండి. ఎదగాలి, ఎదగాలి, ఎదగాలంటే కింద ఏమయ్యాలి? ఎరువు చెట్టుకి ఏమయ్యాలి? ఎరువు వేయాలి. నిద్రబామాకు ఎరువు వేయాలి. ఎరువు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం వేయాలి. ఈ రోజున యేసయ్య నీ హృదయములో యేసయ్యకి స్థలం ఇస్తే, నీ హృదయ అంతరంగ లోతుల్లో యేసయ్యకి స్థలం ఇస్తే, నిశ్చయముగా నీవు బండ మీద కట్టబడిన జీవితముగా కట్టబడి నిశ్చయముగా నువ్వు చేసే ప్రతి పని కూడా విఫలం కాకుండా సఫలమవుతుంది. అందుకే నేను మెసేజ్ టైటిల్ ఏం పెట్టాను తెలుసా? జీవిత సఫలత. ఒక ఇల్లు సఫలం అయింది, ఒక ఇల్లు ఏమైపోయింది తెలుసా? విఫలమైపోయింది. విఫలమైపోయిన ఇల్లు ఏంటి? ఇసుక మీద కట్టబడింది. చాలామంది హృదయ అంతరంగంలో చోటు ఎవరు? ఇక్కడ వాక్యం చెబుతుంటే పాస్టర్ గారు పోదాములే వెళ్దాములే, అయ్యా ఏందయ్యా రెడీగా ఉంటే నువ్వు అని హృదయాంతరంగంలో ఎవరికి చోటు? ఇల్లు ఉసుకు మీద కట్టబడేవాళ్ళు. 2 ఇళ్ళు అంటే జీవితానికి పోర్చబడింది. మనిషి మనుగుడుకు మనిషి జీవితానికి పోల్చబడింది. ఒక జీవితం నిలబడింది సఫలమై, ఒక జీవితం ఏమైతే కూలిపోయింది. హృదయ అంతరోతుల్లో యేసయ్యకి స్థలమే లేదు. నువ్వు సఫలము కాకముందే, నువ్వు జీవితంలో విఫలము రాకముందే, ఆ ఇసుక మీద కట్టబడిన జీవితం వలె నువ్వు ఉంటే, ఆ ఇసుక మీద కట్టబడిన జీవితంలాగా నువ్వు ఉన్నావంటే కారణం యేసయ్యకి స్థలం ఇవ్వలేదంతే. బండ మీద నీ పునాది చెప్పండి కట్టబడలేదు. యేసయ్యకి నీ హృదయ అంతరంగంలో లోతులో స్థలము లేదు. జాగ్రత్త, వాన వస్తుంది, జాగ్రత్త, తుఫాను వస్తుంది, చెప్పలేం. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నీ హృదయ అంతర్లోతుల్లో ఎవరికి స్థానం ఇవ్వాలి? అదే బండకు స్థానం ఇస్తే నువ్వు కట్టబడతావు, నువ్వు చేసిన పని సఫలమవుతుంది. రెండోదిగా దేవుని వాక్యం నీకు ఎరువుగా వేయబడతా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఎరువు ఎంత వేస్తే అంత మంచిది, అంతగా నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా చెప్పండి. బైబిల్లో రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రములు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలువన నాటబడిన ఏరువలే చెట్టు వలె తను చేయునదంతయు సఫలమగును. కొట్టు చప్పట్లు. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యానికి నీ అంతరంగంలో చోటు ఉండాలి. అప్పుడు నువ్వు చేయనిదంతయు విఫలమైతే సఫలమైన జీవితం. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని వినండి. 3వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అది ఎందుకు తెలుసా? మరొక సంవత్సరం ఈ సంవత్సరము గడువి అని ప్రాధేయపడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే యేసుక్రీస్తు మన పక్షము నిలబడుతున్నాడు. ఎంత కృప! ఇందాక అందుకే ఆ పాట పాడింది. ఏం పాట? మనిషిని అనుకో, మన పక్షున ఆయన కానీ లేకపోతే మన మూతి ఏమైతే తెలుసా? పలిగి 32 పళ్ళు. ఎన్ని పళ్ళు ఉంటాయి మనకి? పలిగిపోద్ది. ఎందుకంటే సాతానుగాడు రెడీగా ఉన్నాడు. రోమాపత్రిక 8:31 నుంచి పోతే 39వ వాక్యం వరకు మనం గమనిస్తే పౌలు గారు ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు మన పక్షమును ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి సముఖమున నిలిచి మన పక్షం నుండి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షము నుండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన పక్షము నుండి ప్రార్థన చేస్తున్నాడండి. 3వదిగా ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయాంతరలోతుల్లో యేసయ్యకి స్థానం ఇవ్వాలని ప్రయాసపడుతున్నాడు. 1 సంవత్సరం గడివడికి ఆయన ప్రయాసపడుతున్నాడు. నీకు వాక్యం అనే ఎరువు వేస్తున్నాడు. హల్లెలూయా చెప్పు. వచ్చే సంవత్సరం సభలు పెడితే ఇంకొక మనిషిని తీసుకున్న పాస్టర్ గారిని తీసుకుని ఎరువు వేయటానికి. హల్లెలూయా చెప్పండి. ఎరువు వేస్తే చెట్టు ఏమైతే అది. హల్లెలూయా చెప్పు.
ఎరువేయబడాలి. చివరిగా యేసయ్య మన కొరకు మన పక్షం నుండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, తన మాట మార్చుకుంటుందేమో, తన బుద్ధి మార్చుకుంటుందేమో, తన కుమారుణ్ణి, తన కుమార్తెని, తన భార్యని ప్రేమిస్తుందేమో చూద్దాం అని యేసయ్య చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు మన పక్షము నుండి. హల్లెలూయా చెప్పండి. యేసయ్య మన పక్షమును ఎప్పుడు ఉంటాడు తెలుసా? యేసయ్యకి మనకు ఎడబాటు ఉండకూడదు. బైబిల్ మూసేయండి, బైబిల్ చెప్తాను. పౌలు గారు ఇదే చెప్పాడు కదా, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపగలరు? ఎడబాటు అనేది రాకూడదు మనకి. ఎడబాటు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు నేను ప్రార్థన చేయనప్పుడే. పోతే పోయిందిలే, దాని గురించి ఎందుకు కానీ. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసయ్యకి మనకున్న కనెక్ట్ బాధ ఇది పోతే పోయింది, కూర్చో, హ్యాపీగా కూర్చో. హల్లెలూయా చెప్పండి. మాట వినపడిద్దిగా, మనిషి ఆకారం కనపడిన వాక్యం అన్న దేవుని మాట వినపడిద్దిగా, మంచిది. విషయం ఏంటో తెలుసా? యేసయ్యకి మనకు సింపుల్గా లాజిక్ ఒక మాట చెప్పి ముగిస్తా. యేసయ్యకు మనకు ఎడబాటు రాకుండా ఉండాలంటే నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన ఉండాలి. హల్లెలూయా చెప్పండి. సింపుల్ లాజిక్ చెప్తాను అబ్బాయి, ముగిచ్చేస్తాను. అందరు లేచి నిలబడాలి. తర్వాత ఈ మాట చెప్పిన తర్వాత అప్పుడే లేక మాకెందుకు? చల్లగా ఉంటే ఈ చల్లదనానికి ఒక్కొక్క ఆమె ఏం దూకుతుందో అర్థం కావట్లేదు. వెనక్కి ముందుకు ఉయ్యాలు ఊపినట్టే. చూడండి, ఒక పాస్టర్ గారు అన్నాడంట, ఏమని తెలుసా? అయ్యా, ప్రార్థన చేయటం ముఖ్యమా, వాక్యం చదవటం ముఖ్యమా అని అన్నాడంట ఒక పాస్టర్ గారు ఒక సేవకుడి దగ్గరికి వచ్చి. అంటే ఆయన అన్నాడంట, ఎన్నాయన ఈ మాట వచ్చి అడిగిన తర్వాత ఎన్నాయన అన్నాడంట, అయ్యా, ప్రార్థన చేయటం ముఖ్యమే, వాక్యం ముఖ్యమే. ఎలా అంటే ఆయన అన్నాడంట, మనిషి ఊపిరి పీల్చుకుంటున్నాడు కదా, ఊపిరి పీల్చుకోవటం ఎంత ముఖ్యమో, ఊపిరి పీల్చుకున్న తర్వాత శ్వాస బయటికి ఇడవటం కూడా అంత ముఖ్యం. ఊపిరి పీల్చుకోవాలి, శ్వాస విడవాలి. ఊపిరి పీల్చుకోకుండా శ్వాస ఒకటే అంటే ఇంకేముంది? పరదేశులము ప్రియులారా. హల్లెలూయా చెప్పండి. అది రెండు ఉండాలి. ఇంక ఈ రెండిట్లో ఒకటి ఉందనుకో, సచ్చినోడు అనమాట. ఏంటోడు? సచ్చినోడు. నేను వాక్యం ఒకటే చదువుతా, వాక్యం ఒకటే ఇంట, ప్రార్థన చేయిపోయావనుకో, యేసు ప్రభువుకు మనకేమైంది? ఎడబాటు వచ్చేసింది. కాబట్టి ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, వినాలి. చదువు లేకపోతే వినాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆయన మీద ఉన్న ప్రేమ మనకు ఎడబాటు ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన పక్షమున ఉన్నవాడు, మనల్ని మికటముగా ప్రేమించి మన పక్షం నుండి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి రక్షించబడిన ప్రతి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనా జీవితం మర్చిపోకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా మనం నిర్లక్ష్యపరచకుండా వాక్యం విందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అన్ని వేళలా మనకి యేసయ్యకి ఏది ఎడబాటు రాకూడదు. ఖడ్గమైన, కరువైనా, ఉన్నదైనా, రాబోనివైన ఏది మనల్ని ఏడుబడి చేయవు, మనల్ని చేయవు. ఇది దేవునితో మనతో యేసయ్యకు మనకు పెనవేయబడినటువంటి బంధం, ప్రేమ బంధం. హల్లెలూయా చెప్పండి. లేచి నిలబడని చెప్తాను. ప్రయాసపడుతున్నాడు, మరి ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు. 1 సంవత్సరం గడువడిగాడు. మరి మనకి ఎడబాటు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈ సంవత్సరము గడువు ఇవ్వమని తోట ఎడబాటు కలుగుతుంది. ఎడబాటు లేకుండా దేవునితో కలిసి ఉండే అనుబంధం, సన్నిహితమైన సహవాసం ఉండునట్లు ప్రార్థనలో గడపని చెప్పావు కదా.